అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎప్పుడో జరిగిపోయినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఈ రోజు వరకు అవ్వలేదు, డిసెంబర్ కూడా అయిపోయింది. పీయూష్ గోయల్ చాలా మొండిగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తేడా రావడానికి వీల్లేదంటున్నాడు. భారతదేశంలోకి అమెరికన్ పాల ఉత్పత్తులను అంగీకరించటం లేదు, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ని అంగీకరించటం లేదు. ఎందుకంటే వాళ్ళ విధానం వేరు, మన విధానం వేరు, ఆహారపు విధానం. దాంతోపాటు వాళ్ళ విత్తనాలు మన దగ్గర అంగీకరించటం లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను అంగీకరించట్లేదు. వ్యవసాయ డైరీ ఈ రెండు కనుక అనుమతిస్తే భారత్లో మన రైతులు ఇచ్చేదానికంటే తక్కువకి ఇస్తారు వాళ్ళు, నో డౌట్. అప్పుడు రేట్లు తగ్గిపోతాయి, ప్రజలతో ఇమ్మీడియట్గా అయితే ప్రయోజనం పొందొచ్చు. లాంగ్ స్టాండింగ్లో పెద్ద దెబ్బ. మన రైతాంగం అన్యాయం అయిపోతారు, వీళ్ళ దగ్గరికి కొనరు, దాంతో రైతులు అన్యాయం అయిపోతారు, రైతులు సంక్షోభంలో పడిపోతారు. ఆ తర్వాత అప్పుడు అమెరికా వాడు మన రైతులు అందరూ పోయి మనందరూ నాశనం అయిపోయాక అప్పుడు వాడు రేట్లు పెంచుతాడు. కూల్ డ్రింక్ కనుక ఒకప్పుడు కోకోకోలా వాడు 5 రూపాయలకి ఇచ్చి గోల్డ్ స్పాట్లు ఇంకా ఇవన్నీ డౌన్ అయిపోయాక అప్పుడు తీసుకొచ్చి ఎక్కువగా పెట్టాడు కదా, ఆ టైప్ గేమ్ నడుపుతారన్నమాట వీళ్ళు.